పాఠశాలల్లో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి ఎన్టీఆర్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆల్మేవా ఏపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబులైస్ డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాలలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు ఆల్మేవా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల పరిధిలో నడుపుతున్న ఎయిడెడ్ పాఠశాలలో సుమారు 2200 మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని, వీరందరికీ ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్కి వారి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేస్తామని అన్నారు. SC1 పరీక్షలను జాతీయ విద్యా దినోత్సవం, చిల్డ్రన్స్ డే తేదీలలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ SC1 పరీక్షలను ఉన్నత పాఠశాలలకు నవంబర్ 10 నుండి, ప్రాథమిక విద్యార్థులకు నవంబర్ 12 నుండి నిర్వహించాలని ప్రకటించింది. ఈ షెడ్యూళ్లలో నవంబర్ 11వ తేదీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం, జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ దినం మరియు నవంబర్ 14వ తేదీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం, చిల్డ్రన్స్ డే 2 జాతీయ మహత్తర దినోత్సవ రోజులలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు మొహమ్మద్ రఫీ, సైఫుల్లా, మొహమ్మద్ గౌస్, మిర్జా మాలిక్ బేగ్, స్టీఫెన్ మూరతోటి, మహబూబ్ బాషా, అన్వర్ అలీ, అరీఫుద్దీన్, నారాయణ, బాబు, మునీర్, జుహేద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2200 మంది స్టాఫ్ ఇటు విద్యాశాఖలోను, ఆ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఆ హక్కు లేకుండా ఉంది. వాళ్ళు కూడా ఇతర ప్రభుత్వ అధికారులతో పాటు వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ ఈ వ్యవస్థ వాళ్లకు లేదు. దాన్ని కల్పించాలని కోరుతున్నాము. మూడవది వచ్చేసి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇతర రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు పనిచేస్తున్నారు, కానీ వాళ్లకు పనికి తగ్గట్టుగా వాళ్లకు ఆన్ పార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్లకు అన్ని వసతులు లేవు. కాబట్టి వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా కూడా మేము ఆల్మేవా ద్వారా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. ఎక్కువ మంది పనిచేస్తున్నారు, వాళ్లకు హెల్త్ కార్డులు లేవు. బీద వాళ్లకు ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉంది, కానీ వీళ్లకు లేవు. కావున మంత్రివర్యులకు దయచేసి వాళ్ళకు కూడా హెల్త్ స్కీమ్ వర్తింప చేయాలని మనవి. ఇంకొకటి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు జీతం కంటే రెగ్యులర్స్ వాళ్ళకు కూడా జీతాలు యథావిధిగా కొనసాగించాలని, వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ కలిగించాలని మా ఆల్మేవా తరఫు నుండి మినిస్టర్ గారికి కోరుతున్నాము. మీరు సామాన్య ప్రజలకు కూడా మీరు ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు, ఆరోగ్యాలు కాపాడుతున్నారు. కానీ ఎయిడెడ్ వ్యవస్థలో దాదాపుగా ఈ మధ్య కాలంలోనే వందలాదిగా ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాలు మెరుగైన వైద్యం సదుపాయం చేయించుకోలేక మరణించడం జరిగింది. కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో ప్రభుత్వం వారు ఆలోచించి ఎయిడెడ్ బోధనేతర సిబ్బందికి తప్పకుండా హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ నందలి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్. హెల్త్ కార్డ్స్ ఉద్యోగస్తులందరికీ, ఎయిడెడ్ ఉద్యోగస్తులందరికీ కల్పించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యమంత్రులు అయితేనేమి, విద్యాశాఖ మంత్రులు అయితేనేమి, మరియు ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దయ ఉంచి ఎయిడెడ్ సిబ్బందికి మెడికల్ రీఎంబర్స్మెంట్ ను కల్పించవలసిందిగా కోరుతున్నాము.